మరి ఇప్పుడు ఐబ్రోస్ల సంగతి నువ్వు మాతో మాట్లాడుతున్నావు, మరి టీవీలలో సెల్ ఫోన్లో కనపడుతున్న పాస్టర్ అమ్మలే చేస్తున్నారు కదా, వాళ్ళ సంగతి ఏందని డౌట్ వచ్చింది. ఏం చేద్దాం, ఒక డౌట్ తోగితే ఇంకో డౌట్ వస్తుంటుంది. పాస్టర్ అమ్మలే శుభ్రంగా ఐబ్రోస్లు చేసుకొని ఫేషియల్ చేసుకొని శుభ్రంగా రెడీ అయ్యి కనపడుతున్నారు కదా, వాళ్ళ సంగతి ఏంది? మరి వాళ్ళు మాదిరి కదా, వాళ్ళు ప్రసంగాలు దంచుతున్నారు కదా. అంటే నేను చెబుతున్నా, సేవకురాళ్ళకు కూడా చెప్తున్నా, విశ్వాసులకి చెప్తున్నా, సేవ రెండు రకాలు. పట్టణాలలో సేవ, పల్లెటూళ్ళలో సేవ. మళ్ళీ చెప్తున్నా, పట్టణాలలో సేవ, పల్లెటూళ్ళలో సేవ రెండు రకాలుగా ఉంటుంది. పట్టణాలలో ఈరోజు ఎలా అయిపోయిందంటే అందరూ అలాంటి స్థితికి వెళ్ళిపోయారు. ఫేషియల్ చేయించుకోవటం, ఈ ఐబ్రోస్లు చేసుకోవటం, ఈ రకరకాల హడావిడి కార్యక్రమాలు పట్టణంలో సర్వసాధారణం అయిపోయినాయి. పట్టణపు జీవితానికి, సిటీ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళు ఒకవేళ సేవకురాలు అలాంటి స్థితిలో కనబడినప్పుడు అభ్యంతరంగా పరిగణించరు, వదిలేస్తారు. వాళ్ళంత సీరియస్గా తీసుకోరు. అమెరికాలో మిడ్డీ వేసుకొని వాక్యం చెప్పినట్టు, దేవునికి స్తోత్రం, ఈజీగా అర్థమైంది ఇప్పుడు మీకు. అమెరికాలో మిడ్డీ తప్పు కాదు. అమెరికాలో చీరగట్టి తిరిగితేనే వింతగా చూస్తారు, మిడ్డీ వేసుకుంటే కామన్. అర్థమైందని చెప్పింది. అంటే వాళ్ళకి మిడ్డీ తప్పు కాదు, కానీ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఈమె మిడ్డీ వేసుకొని చెప్పింది. జుట్టు కట్ చేసుకుంటే అక్కడ తప్పు కాదు. అందుకే ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా లేకుండా అంతా అంటకత్తి రేపించుకొని తిరుగుతుంటారు ఆడవాళ్ళు కూడా. అక్కడ ఉన్న సమాజము దాన్ని అభ్యంతరపడనప్పుడు కొంత ఎగ్జంప్షన్ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం ఉండే సమాజాల్లో వ్యక్తులు, ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఉన్నారు, పాస్టర్ గారు ఐబ్రోస్లు చేసుకొని తిరుగుతుంది అనుకో, అది వాళ్ళకి అభ్యంతర కారణంగా ఉంటుంది. ఏమైంది ఇంత సోకులు చేసుకొని తిరిగిద్ది? నువ్వు విశ్వాసమైనా, పాస్టర్ అయినా, ఎవరైనా, పాస్టర్ అయినా, సమాజము అభ్యంతరపడేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. నేను చెబుతున్నాను, సిటీలో సేవ చేసిన వాళ్ళైనా సరే అవి చేయించుకోవాలి, ఆకర్షణ కనబడాలనేం లేదు రూల్. సాధ్యమైనంత వరకు తగుమాత్రపు స్థితిలో ఉండి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నంతలో శుద్ధంగా కనపడటం తప్పేం కాదులే. కానీ అదనంగా చేసేవి పట్టణంలో అయినా పల్లెటూరులో అయినా కొంచెం కంట్రోల్ చేసుకుంటే పాస్టర్మలో కూడా మంచిది అని నా సలహా. లేదు మేము ఇంతే ఊరేగుతామంటే నేనేముండని చెప్పడానికి ఊరేగు. అప్పుడు సంఘం కూడా అలానే తయారైంది. ఒకసారి ఓ సేవకుడు అన్నాడు, మనం కిళ్ళి వేసుకుందామా అన్నాడు. కిళ్ళి వేసుకుందామా అన్నాడు. కిళ్ళి వేసుకుంటే తప్పే ఉంది, తీపి గిళ్ళి తినొచ్చు కదా అంటే, నేను జనం ముందు మనం తీపి గిళ్ళి తింటే జనం జరదా గిళ్ళి తింటారు అన్నాను. సింపుల్గా, దేవునికి స్తోత్రం. ఏంటి, జనం ముందు మనం తీపి గిళ్ళి తింటే జనం పాస్టర్ గారే నవ్వుతున్నాడా అని చెప్పి జనం జరదా గిళ్ళి తింటారు. కాబట్టి కొంచెం, ఎందుకంటే మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదరని వాక్యంలోనే ఉంది. దేవుడేమో హృదయమును లక్ష్య పెడతాడు, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు. కొంతమంది పై అవతారాలు దరిద్రంగా పెట్టుకొని హృదయం చూడండి హృదయం చూసే సీను వాడుకుందా? హృదయం చూసే సీన్ దేవుడికే ఉంటుంది కానీ మనుషులకు లేదు. మనుషులు పైరూపమే చూస్తారు. కాబట్టి మనుషులు చూసేటువంటిది వెలుపటి రూపమే గనుక పైకి కనబడేదాన్ని ప్రజలు సీరియస్గా తీసుకుంటారు గనుక, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు అని దేవుడే చెప్పాడు గనుక, వారి ఎదుట భక్తి గలవారమని చెప్పుకొనుటకు తగిన విధమైనటువంటి క్రమములో మీరు కనబడండి. నువ్వు ఫేషియల్ చేయించుకుంటావో, ఐబ్రోస్లు చేయించుకుంటావో, ఇంకా లేకపోతే ఇంకేం వెరైటీలు ఉన్నాయి. ఏమండి, జుట్టు రింగులు కట్ చేసుకుంటావో, లేకపోతే నువ్వు ఏం పాటలు పడతావు పడు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకొని అవతారం చూసి పరపురుషులు మోహించకుండా ఉంటారా? నీ అవతారం చూసి 2 చేతులు ఎత్తి వందనాలు చెప్పాలి అనే పవిత్రమైన అభిప్రాయం కలిగేటట్టుగా అనుకుంటారా?
పాస్టర్లైనా, పాస్టర్లైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే మీరే ఆలోచించుకొని వాటిని బ్యాలెన్స్ చేసుకోండి. ఇప్పుడు నాకు కూడా సమస్య అది. ఇప్పుడు ఎవరన్నా అమ్మాయిని మా వాడికి సంబంధం చూద్దామంటే ప్రతి అమ్మాయి లైన్లోనే కనపడుతుంది, శుభ్రంగా ఐబ్రోస్లు చేసుకునే కనపడుతుంది. ఇప్పుడు ఎవరిని దేవులాడాలి, ఎక్కడ అడవిలో పోయి తేవాలో అది అర్థం కావట్లేదు. నాకు మాట వరుస చెబుతున్నాను, అని అర్థమైంది నేను చెప్పింది. ఎందుకు చేసుకున్నావు అంటానికి లేదు, అలవాటు అయిపోయింది. కాబట్టి ఎవరికి వాళ్ళకి మనస్సాక్షి ఉందిగా, ఎవరికి వాళ్ళకి మనస్సాక్షి ఉందిగా, వాక్యం ఉందిగా ఎవరి చేతిలో అయినా. కానీ వాక్యం ఖండితంగా చెబుతుంది, దేవభక్తి గల బిడ్డని అని చెప్పుకోవటానికి తగినట్టుగా నువ్వు కనబడాలి అంది గనుక, అలాంటి రూపాన్ని ప్రజలు కూడా పట్టించుకుంటారు గనుక, ఎలా ఉంటే ప్రజలను దేవుని వైపు తిప్పగలవో ఆలోచించుకొని అలా తయారుగా. సిటీలో పాస్టర్ములు ఇలా చేస్తున్నారని పల్లెటూరు పాస్టర్ములు అలా తయారవుతున్నారు. పల్లెటూరు పాస్టర్మ ఎప్పుడైతే ఇలాగ రెడీ అయిందో ముఖం మీద, అప్పటిదాకా ప్రశాంతంగా వెంబడించిన విశ్వాసులకు డౌట్ వస్తుంది, మొన్నటిదాకా మన పాస్టర్మకి ఈ పాటలు లేవేంది, ఇట్ట తయారైంది ఏంది, ఇట్లా తయారైంది ఏంది పాస్టర్మ. ఆ సెల్ ఫోన్లో వాళ్ళని చూసి ఎట్లా తయారైంది, అంతకుముందు మన అమ్మగారు అట్లేదో చాలా భక్తిగా ఉండేది, ఆమె కూడా పాడైపోయిందని. ఇక ఆమె పాడైపోయినప్పుడు మందే వదిలిని వీళ్ళు పాడు కావటం మొదలు పెడతారు. అందుకని చెప్తున్న దైవజనురాళ్ళకైనా, విశ్వాసులకైనా, అందరికి ఎవరికైనా మందకు మాదిరి ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రజల పవిత్రతని, భక్తిని, ఆత్మీయతను, దేవుని అందలి భయమును కాపాడే విషయంలో మెళకువగా ఉండాలి. ఈరోజు సర్వసాధారణం అయిపోయింది. రాను రాను ఇంకా మారిపోయింది పరిస్థితి. కాబట్టి దీన్ని ఒక ఆజ్ఞగా నేను మీకు చేయను, కానీ అవి చేయించుకోవద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండదు అని ఒక ఆజ్ఞగా నేను మీ మీద రుద్దను కానీ. ఎందుకంటే ఆయన చెప్పింది నాలుగే: రక్తమును, జారత్వమును, విగ్రహ సంబంధన అపవిత్రతను, గొంతు పిసికి చంపిన దానిని. ఈ అవశ్యమైన 4 వీటిని విసర్జించాలి. ఇక మంగళసూత్రం, ఒరే పరపురుషులారా, నేను ఒకడికి చెందిన దాన్ని, దయచేసి నన్ను మోహపు చూపులు చూడొద్దు, నన్ను వివాహానికి అడగొద్దని సింబాలిక్గా మంగళసూత్రం వేస్తారు. దాన్ని కొంతమంది విగ్రహాలతో చేయించుకుంటారు, కొంతమంది పుష్పాలతో చేయించుకుంటారు, దేవుని పిల్లలు అయితే సిలువతో దాన్ని వేసుకుంటారు. అక్కడ మీరు సరిచూసుకోవాలి. కానీ మంగళసూత్రం వేసుకున్నందున నువ్వు అపవిత్రురాలివి, నువ్వు క్రైస్తవురాలివి కాదని నిషేధించటం తప్పు. బొట్టు పెట్టుకుంది అని ఆమెను అన్నావు. ఆమె అన్యజనురాలు, క్రీస్తు వద్దకు వచ్చింది, ఆమె బొట్టు పెట్టుకుంది. బొట్టు నిషేధం అని నువ్వు అన్నావు. మరి ఐబ్రోసులు నువ్వు బొట్టు పెట్టలే, మరి ఈ చేసావుగా, ఆటి సంగతి ఏంది? అది చెప్పింది ఆ బైబిల్. కాబట్టి అన్ని జనుల్లోంచి ప్రభు దగ్గరకు వస్తున్న వాళ్ళని ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి. వాళ్ళకి సత్యం అర్థమైనప్పుడు, మనోనేత్రాలు వెలిగినప్పుడు, ఆ ఆచార సంబంధిత వ్యవహారాలు వాళ్ళే వైనం చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఒక్కసారి కూడా ఒకళ్ళు కూడా బొట్టు తీసేయని చెప్పలా, చెయ్యను కూడా ఆ ప్రసంగం నేను. దేవునికి స్తోత్రం. అలాగే సిటీలో సేవ చేసేటువంటి, పట్టణంలో సేవ చేసేటువంటి సేవకురాళ్ళు, చదువుకున్న వాళ్ళు కొంచెం అప్డేట్గా రెడీ అయినప్పుడు, పట్టణంలో విశ్వాసులుగా వాళ్ళని వెంబడించే వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. మొత్తం కలిసి దూరేగండి మీ ఇష్టం వచ్చినట్టు, ఏం చేసేది ఏముంది. వాళ్ళని చూసి మారుమూల ప్రాంతాల్లో సేవ చేసేవాళ్ళు కూడా ఆ విధంగా తయారైతే ఆ సమాజాలు మిమ్మల్ని బహిష్కరిస్తాయి, విసర్జిస్తాయి, తప్పుడు మాదిరి అని త్రోసివేస్తాయి. కనుక మీ గౌరవం పోగొట్టుకోకుండా వాళ్ళు ఎదుట జాగ్రత్తగా ప్రవర్తించండి అని చెప్పా. క్లియర్గా అర్థమైందా? ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను నేను. అమెరికాలో
మిడ్డీ వేసుకొని వాక్యం చెబుతారో వాళ్ళకి మిడ్డీ, అందరికీ ఆ మిడ్డీలే కాబట్టి ఆమె ఏమి కూడా మిడ్డీ వేసుకుంటే వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఇండియాలో మిడ్డీ వేసుకొని చెప్పామనుకో, హల్లెలూయా. కానీ వాక్యం అయితే మాత్రం దేహమంతా కప్పుకొనున్నట్లు వస్త్రం ఉండాలంది. వాక్యాన్ని వాక్యంగా సీరియస్గా ఫాలో అయ్యే వాళ్ళ విషయంలో దేవుడు కూడా సీరియస్గానే ఉంటాడు. ఇక్కడ నుంచి ప్రసంగాంశం స్టార్ట్ అయ్యింది, ఇక జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూలవాక్యం చదివించి ప్రార్థన చేస్తాను. దానికి ముందు చెప్తున్నాను, మీరు ఏ అలంకరణ చేస్తారో, ఏ విధంగా రెడీ అవుతారో నాకు తెలియదు. కానీ మిమ్మల్ని చూసినప్పుడు భక్తిగల స్త్రీలు అని చెప్పుకోవటానికి, భక్తిగల పురుషులు అని చెప్పుకోవటానికి తగినట్టుగా మిమ్మును మీరు రెడీ చేసుకోండి, సిద్ధపరచుకోండి. ఓకే, ఇక నువ్వు ఏం చేస్తావు నా వల్ల కాదు, ఇక నేను అని చెప్పలేను. కానీ నీ ముఖం చూసినప్పుడు, నీ కట్టుబొట్టు వ్యవహారం చూసినప్పుడు మాత్రం ఒక పవిత్రత నీ నుండి కనపడేటట్టు మాత్రం నువ్వు జాగ్రత్త చేసుకో. నువ్వు నిజంగా భక్తి గల దానివైతే. ఒక నామకార్థివి, వేషధారివి అయితే నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగి నేను చేయగలిగింది ఏం లేదు. నాకు ఎంతవరకు హక్కు ఉందో అంతవరకే మాట్లాడతాను నీ విషయంలో, పూర్తి హక్కు నాకు లేదు. దేవుడే అడ్డగించినప్పుడు నేనేమన్నా అడ్డగించడానికి? నా ఇష్టం వచ్చినట్టు నేను ఊరేగుతానంటే దేవుడే వదిలేశాడు, ఊరేగు సరే అని. లెక్క అడిగేటప్పుడు అడుగుతాడు. కాబట్టి నాది కూడా అంతే, చెప్తా ఇట్లా కాదు ఇట్లా అని. ఇక మీరే జాగ్రత్త పడాలి. చెప్పండి, ఫైనల్గా ఏం చేయాలి? నిన్ను చూసినప్పుడు చదవండి ఒక్కసారి ఆ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మరియు స్త్రీలను అనుకోయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా అన్నదాన్ని రౌండ్ చేసుకోవాలి. నన్ను చూస్తే ఒక భక్తురాలు అంటారా, లేకపోతే బలహీనురాలు అంటారా? నన్ను చూస్తే అక్క వందనాలు అంటారా, లేకపోతే అంటారా? ఏమనుకోవద్దు, పచ్చిగా చెప్తున్నా. నన్ను చూస్తే అక్క వందనాలు అంటారా, లేకపోతే నా అవతారం చూసి, నా బతుకు చూసి, నా క్యారెక్టర్ చూసి సమాజం నన్ను ఎలా గుర్తిస్తుంది అనేది ఒక్కసారి మైండ్ దగ్గర పెట్టుకొని ఆలోచించండి. పాస్టరమ్మలైనా, పాస్టరైలైనా, విశ్వాసులైనా, పరిచారకులైనా, పరిచారకురాండ్రైనా, పరిశుద్ధులకు తగినటువంటి వస్త్రధారణ, పరిశుద్ధులకు తగినటువంటి అవతారం, పరిశుద్ధులకు తగినటువంటి ప్రవర్తన. లోకమంతా అలా ఉంటే మనం ఎలా ఉంటే అలా. అందుకని లోకం చచ్చి కొట్టుకుపోతుంది, నువ్వు కూడా కొట్టుకుపోతావా? చచ్చిన చేప కొట్టుకుపోద్ది నీళ్ళకి, కానీ బతికున్న చేప ఏటికి ఎదురీదిద్ది. ఫ్లోలో పడి కొట్టుకుపోయేది చచ్చిన చేప, ఫ్లోకి ఈదేది సజీవమైన చేప. ఏటికి ఎదురీస్తావో, ఏట్లో పడి కొట్టుకుపోతావో నీ ఇష్టం. కానీ నిన్ను చూసినప్పుడు పవిత్రురాలు, పరిశుద్ధురాలు, దేవుని సంబంధి అనే ఒక భయం, ఒక ఆత్మీయ భావం, ఒక పవిత్రమైన అభిప్రాయం కలిగేటట్టు నువ్వు జాగ్రత్త పడాలి.